ఇప్పుడీ భయం చివరి రూపం తీసుకుంటుంది. దుర్యోధనుడు తన మాటను ముగిస్తూ ఒక వాక్యం చెప్తాడు. ఈ శ్లోకంలో అతను తన వైపున ఇంకా చాలామంది వీర్లున్నారని, తన కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తాడు. వారందరూ అన్ని రకాల ఆయుధాలతో యుద్ధంలో నిపుణులని ప్రకటిస్తాడు. ఇది వినడానికి చాలా ధైర్యంగా అనిపిస్తుంది. కాని లోపలున్న భావం మాత్రం వేరే. నన్ను నమ్మండి, నాకు భయపడాల్సిన పనిలేదు అని తనను తానే ఒప్పించుకునే ప్రయత్నం ఇది. నిజంగా ధైర్యంగా ఉన్నవాడు ఇలా చెప్పాల్సిన అవసరం ఉండదు. నా కోసం ప్రాణాలిస్తారు అని పదే పదే చెప్పుకోవడం ఆత్మవిశ్వాసం కాదు, అది భయానికి వచ్చిన అష్యూరెన్స్. మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. మనకు సపోర్ట్ ఉందని, వాళ్ళు మన కోసం ఏదైనా చేస్తారని మనమే మనసుకు చెప్పుకుంటాం. ఎందుకంటే లోపల నేను ఒంటరిగా నిలబడలేనేమో అనే భయం ఉంది. ఇక్కడ ఈ లోతైన సత్యం. దుర్యోధనుడు తన కోసం ప్రాణాలిస్తారని చెప్తున్నాడు, కానీ అతను అడుగుతున్న యుద్ధం ధర్మం కోసం కాదు. అధర్మం కోసం ఎవరు ప్రాణాలిస్తే అది ధైర్యం కాదు, అది తప్పుదారి పట్టిన విధేయత. ఈ శ్లోకం మనకి స్పష్టంగా చెప్తుంది, నీ కోసం ఎంతమంది నిలబడుతున్నారు. Warriors, the enemy awaits. We are ready, my lord. Our blades thirst for victory. Warriors, the enemy awaits. We are ready, my lord. Our blades thirst for victory. Warriors, the enemy awaits. We are ready, my lord. Our blades thirst for